హాతీరామ్ అనే పేరు ఉండదు ఒక్క మా బంజారాల్లో తప్ప. మూడవది హాతీరామ్ ఇది చెప్తే స్వామి చెప్పినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. మేము తెలంగాణ నుంచి కావచ్చు, కానీ ఆయన చేసే కార్యక్రమాలు బంజారా మా హిందూ సాంప్రదాయానికి బండారు ఈ చేతి మా శివలాల్ మహారాజ్ ఇంకో పక్క మా మేము కూడా ఏం చేయాలంటే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేము అందరూ కూడా కలిసి మీతో కలిసి దీన్ని కొట్టేయాలని ఎవరికి అభిప్రాయం లేదు. కానీ కొంతమంది నిపుణులు ఇది పాతదై మేము ఐఐటి నిపుణులు కూడా పంపించాం. వాళ్ళు ఏదో కొంత భాగాన్ని చేయండి, మీకు అది ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. మేము కూడా ఇంకొకసారి కలెక్టర్ గారు ఏం నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉంటాం. సరే సార్, అసలు ఎందుకు ఇక్కడ దాకా మనం వచ్చాము? ఈ సమస్య ఏమొచ్చిందంటే గడిచిన 7-8 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే అత్యంత ప్రాచీనమైనటువంటి భవనం, చాలా మన తిరుపతి పట్టణానికి కూడా ఎంతో ప్రాముఖ్యమైంది హాతీరామ్జీ భవనం, సుమారు కట్టి 126 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, ఎక్కువ ఓవర్గా యూజ్ చేయడం వల్ల, దీని అంతటి వల్ల ఏంటంటే కాలక్రమేణా ఇది కొంచెం పాడుపడుకుంటా వచ్చింది. ఎంతగానంటే చాలా వరకు మీరు బయట కూడా చూస్తే మొత్తం పిల్లర్లన్నీ క్రాక్లు వచ్చేసాయి. మొదటి అంతస్తు స్లాబ్ కూడా చాలా వరకు కుంగిపోయింది. ఇదైంది. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రజల ప్రాణానికి నష్టం వాటిల్లకుండా చూడడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అనేది దానివల్ల ఏంటంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మఠం వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడినా కూడా, లేదంటే ఇంకెప్పుడైనా కూడా ఇది కూలిపోయే ప్రమాదం అంచునా ఉంది. దానివల్ల 2 నష్టాలు. ఒకటి, అత్యంత సెంటిమెంట్ కలిగినటువంటి ఈ భవనం కూడా పడిపోయే అవకాశం ఉంది. రెండోది, ఆ పడిపోయే క్రమంలో ప్రజలకి ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం కూడా లాస్ట్ 3-4 నెలల నుంచి ఇక్కడ గౌరవ తిరుపతి శాసనసభ్యులు, ఇక్కడ మిగతా కార్పొరేటర్లు, నాయకులు, కార్పొరేషన్ వాళ్ళు, హాతీరామ్జీ మఠం వాళ్ళంతా కూడా 2-3 సార్లు సందర్శించడం జరిగింది. మా లెవెల్లో కూడా అందరూతో కలిపి ఒక మీటింగ్ కూడా చేసుకున్నాం. మొన్నటికి మొన్న వారం రోజుల కింద కూడా మీటింగ్ చేసుకోవడం జరిగింది. మీ వాళ్ళు కూడా 2-3 నాయకులు వచ్చారు. ఇది కూడా ఏమంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ మంత్రివర్యులు, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రివర్యులు నోటీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏమనింది ఏంటంటే ప్రభుత్వానికి ముఖ్యంగా మఠాన్ని ఇప్పుడు కూడా గుళ్ళకి, మఠాలకి అత్యంత ప్రయారిటీ ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది. జై బాలాజీ, వెంకటరమణ